హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంక్రాంతి పండుగకు తిరిగి ప్రారంభించిన చంద్రన్న సంక్రాంతి కానుక గురించి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్స్ చాలా ఆసక్తి నెలకొంది. అసలు ఈ కిట్లో ఏ వస్తువులు ఉంటాయి, ఎప్పటి నుంచి ఇస్తారు, నగదు కూడా ఇస్తారా, రేషన్ షాపుల్లో కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు, మరి కిట్ ఎప్పుడు ఇస్తారు, ఇలాంటి సందేహాలన్నిటికీ ఈ వీడియోలో క్లియర్గా సమాధానం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. టాపిక్లోకి వస్తే, కానుకల్లో ఏ వస్తువులు ఇస్తారు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ కిట్ పేద మధ్యతరగతి ప్రజలకు పండగ సరుకులు భారం తగ్గించడానికి ఉద్దేశించారు. కిట్లో ఉండే 6 ప్రామాణిక వస్తువులు చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. కందిపప్పు, శనగపప్పు, బెల్లం, గోధుమ పిండి, పామాయిల్ ప్యాకెట్, నెయ్యి. ఇవి కాకుండా ఇంకేమైనా ఇస్తారా, ఏమైనా వస్తువులు ఉంటాయా అని చూసుకున్నట్టయితే ఉదాహరణకు చీరలు లేదా నగదు. ఇవి చూసుకున్నట్టయితే ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయండి. అధికారుల నుంచి స్పష్టం చేశారు, ఇలాంటివి ఏమీ లేవని చెప్పారు. కేవలం ఈ 6 నిత్యావసరాలు సరుకులు మాత్రమే ఇస్తారని చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే పంపిణీ ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అని చూసుకున్నట్టయితే మీ ఇంటి దగ్గరలో ఉన్న రేషన్ షాపుల్లోనే పంపిణీ చేస్తారండి. అలాగే ఎప్పుడు ఇస్తారో చూసుకున్నట్టయితే సాధారణంగా ప్రతి నెల 1 నుంచి 7వ తేదీ వరకు బియ్యం పంపిణీ జరుగుతుంది. సంక్రాంతి కానుక కిట్లు పంపిణీ మాత్రం కొంచెం ఆలస్యంగా అవుతుందండి. ఈసారి జనవరి 8వ తేదీ తరువాత సుమారు 10 నుండి 12 లోపల ప్రారంభమవుతుంది. అన్ని షాపులకు స్టాక్ చేరడానికి సమయం పడుతుంది కదండి, అందుకే కొంచెం లేట్ అవుతుందంట. కాబట్టి మీరు జనరల్ ఈ సరుకు తీసుకోవచ్చు. ఇప్పటికే బియ్యం తీసుకుంటే కిట్ ఇవ్వరా అంటే చాలామంది రేషన్స్ తీసేసుకుని ఉంటారు కదండి, అది తీసుకుంటే ఇస్తారు ఎవరో తెలుసుకున్నట్టు చూసుకున్నట్టయితే చాలామందికి ఉన్న సందేహం ఇది. రేషన్ షాపులు ఇప్పుడు కేవలం బియ్యం, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. మరి కిట్ సంగతి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. దానికి మీరు ఏం కంగారు పడకండి. బియ్యం, చక్కెర పంపిణీ వేరు, సంక్రాంతి కానుక కిట్లు పంపిణీ వేరండి. మళ్ళీ ఇస్తారు. మీరు బియ్యం తీసుకున్న తర్వాత కూడా కిట్లు వచ్చినప్పుడు మళ్ళీ రేషన్ షాప్కి వెళ్ళి వేలిముద్ర వేసి అంటే బయోమెట్రిక్ వేసి ప్రత్యేకంగా కిట్ తీసుకోవచ్చండి. అదే ఇది ఎలా చెక్ చేసుకోవాలో మీరు చూసుకున్నట్టయితే మీకు కిట్ వచ్చిందా లేదా మీ కార్డుకు ఎంత సరుకు కేటాయించారు అనేది ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. చూసుకున్నట్టయితే ఏఈపిఓఎస్ పోర్టల్లో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ పరిసర శాఖ అధికారిక వెబ్సైట్లో చూసుకున్నట్టయితే aeps.ap.government.in మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వివరాలు చూడొచ్చండి. తర్వాత మీరు చూసుకున్నట్టయితే SMS సర్వీస్ని చూసుకున్నట్టయితే మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి PDS సేఫ్ 101 అని టైప్ చేసి అక్కడ మొబైల్ నెంబర్ 9980904040 నెంబర్కి SMS పంపొచ్చండి. మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి. దీనికి అర్హులు అండ్ ఇతర పథకాలు చూసుకున్నట్టయితే కనుక ఎవరు అర్హులు, రాష్ట్రంలోని దాదాపు 1.47 కోట్లు వైట్ రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి ఈ కానుకలు అర్హులండి. అలాగే కొత్త పథకాలు చూసుకున్నట్టయితే సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం 70 కొత్త అన్న క్యాంటీన్లు కూడా జనవరి 13 నుండి ప్రారంభించనుంది మీరు చూసుకున్నట్టయితే. కాబట్టి బియ్యం తీసుకున్నా సరే సంక్రాంతి కానుక కిట్ మీకు తప్పకుండా వస్తుంది. రేషన్ డీలర్తో టచ్ ఉండండి లేదా అధికారిక వెబ్సైట్ను చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా మీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.